ఈరోజు ఒక చిన్న టాపిక్ చెప్పుకుందామా. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ క్లాసికల్ లాంగ్వేజెస్. క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే సాంప్రదాయబద్ధమైన భాషలు. అసలు ఏంటి క్లాసికల్ లాంగ్వేజెస్? ఈ క్లాసికల్ లాంగ్వేజెస్కి మరియు ఈ యొక్క నార్మల్ లాంగ్వేజెస్కి మనకు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. తెలుగు, అలాగే తమిళ్, కన్నడ, అలాగే ఒడియా, అట్ ది సేమ్ టైం నీకు మరాఠీ, తర్వాత రాజస్థానీ, గుజరాతీ, అస్సామీ. సో ఇన్ని లాంగ్వేజెస్ 22 లాంగ్వేజెస్ వరకు ఉన్నాయి. ఒఫిషియల్గా డిక్లేర్ చేసింది 22 లాంగ్వేజెస్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం. అయితే 22 లాంగ్వేజెస్లో మనం కొన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ని గుర్తించామన్నమాట. ఫర్ సపోజ్ ప్రీవియస్గా 4, రీసెంట్గా ఒక 3 యాడ్ చేశారనమాట. సో 4 ఏంటంటే, ఫస్ట్ తమిళ్, సెకండ్ తెలుగు, తర్వాత కన్నడ, తర్వాత 4 కాదు 6 మలయాళం, అలాగే ఒడియా అంటే ఒడిస్సా అండి, ఒడియా, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా అండ్ దెన్ సాంస్క్రిట్ అనమాట. సో తర్వాత రీసెంట్గా ఇంకొక కొన్ని లాంగ్వేజెస్ యాడ్ చేశాడు. అది ఇంకొంచెం ఇంకా అది ఒక స్టేజ్లో ఉంది. ఇంకా పూర్తిగా అయితే దానికైతే ఇంకా రికగ్నైజ్ రాలేదు. ఏంటి ఆ లాంగ్వేజెస్ అంటే మరాఠీ, పాలి ఆర్ ప్రాకృత్, అలాగే బెంగాలీ అండ్ దెన్ అస్సామీ. సో ఈ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఎందుకు ఈ క్లాసికల్ లాంగ్వేజెస్కి ఎందుకు అంటే, సో ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ ఉండడం వల్ల ఆదాయం ఏంటి? అసలు ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ ఎలా మనం చెప్తాం అంటే, దీని క్వాలిఫికేషన్ అని చెప్పుకుందాం అనమాట. సో అంటే ఎలిజిబిలిటీ అని కూడా మనం చెప్పుకుందాం. ఈ క్వాలిఫికేషన్ ఏంటంటే, ఈ లాంగ్వేజెస్ మనకు 1500 అంటే 1500 లేదా 2000 ఇయర్స్ బ్యాక్ అంటే ఓల్డ్ అయి ఉండాలి. ఈ లాంగ్వేజెస్ 2000 సంవత్సరాల క్రితం నుంచి వచ్చి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈ లాంగ్వేజెస్ ఒక డిఫరెంట్ శిల్పకళ నైపుణ్యం ఉండాలి. అంటే శిల్పకళ నైపుణ్యం అంటే శిలాశాసనాలు ఉండాలి. అలాగే దీనికంటూ సపరేట్ ఒక అంటే దీనికంటూ ఒక సపరేట్ గద్యం ఉండాలి. దీనికంటూ ఒక సపరేట్ పురాతనం ఉండాలి. సో ఇవన్నీ అంటే మన యొక్క పాత విధానం నుంచి వచ్చి ఉండాలన్నమాట. పాస్ట్ నుంచి ప్రజెంట్లో కూడా యూజ్ చేసి ఉండాలన్నమాట. సో అదనమాట. ఫర్ సపోజ్ మీరు తెలుగు తీసుకున్నారనుకో, తెలుగు ఎలా అంటే పాత విజయనగర ఎంపైర్ నుంచి ఇప్పుడు కూడా యూజ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం తమిళ్ తీసుకుంటే అది ఎప్పటి నుంచి యూజ్ చేస్తారు? ద్రవిడియన్స్, మనం స్టార్టింగ్లో చూడండి ద్రవిడియన్స్, అట్ ది సేమ్ టైం చోలాస్, పాంజాస్. సో ఇవన్నీ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. అలాగే కన్నడ కూడా అప్పుడు ఇవన్నీ ఎప్పటి నుంచి వస్తున్నాయంటే ఎన్నో 2000 ఇయర్స్ బ్యాక్ నుంచే ఉన్నాయి. దీనికంటూ ఒక సపరేట్ విధానం ఉంది. దీనికంటూ సపరేట్ గద్యం అంటే దీనికంటూ పద్యాలు ఉన్నాయి, గద్యాలు ఉన్నాయి. దీనికంటూ ఒక శిలా శాసనాలు ఉన్నాయి. సో అప్పటికి ఇప్పటికీ మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం అన్నమాట ఈ లాంగ్వేజెస్. సో అందువల్ల వీటిని క్లాసికల్ లాంగ్వేజెస్ అంటారనమాట. సో అయితే ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ పెట్టడం వల్ల మనకు యూజ్ ఏంట్రా అంటే, ఫస్ట్ వన్, ఎవరైతే దీని మీద రీసెర్చ్ చేసుకోవచ్చు ఈజీగా, రీసెర్చ్ అనమాట. దీని మీద ఎక్కువ రీసెర్చ్ చేసుకోవచ్చు. దీనికంటూ మనకు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అంటే ఒక సపరేట్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఒక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే అన్ని యూనివర్సిటీస్కి హెడ్ ఎవరు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో ఆ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను యొక్క యూనివర్సిటీస్ చెప్తుందన్నమాట. ఏం చెప్తుందంటే, మీరు ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజెస్ అంటూ సపరేట్ డిపార్ట్మెంట్స్ని ఫామ్ చేయండి. సపరేట్ డిపార్ట్మెంట్స్ ఫామ్ చేస్తే సపరేట్ అధ్యాపకులు ఉంటారు. అలాగే సపరేట్ లెక్చరర్స్ ఉంటారు అన్నమాట. ఆ సపరేట్ లెక్చరర్స్ ఉండడం వల్ల సపరేట్ చైర్స్ అంటే వాళ్ళకంటూ కొన్ని చైర్స్ అంటే కొన్ని వేకెన్సీస్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ వేకెన్సీస్ ఉండడం వల్ల ఎవరైతే అలా ఇంట్రెస్ట్ ఉంటారో, దాని మీద ఇంట్రెస్ట్ పోవాలనుకుంటారో, దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేసుకోవడం, దాని మీద ఎక్కువ ప్రొఫెషనలిజం చేయడం, సో ఎక్కువ ఇవన్నీ జరుగుతుందన్నమాట. సో ఎట్ ది సేమ్ టైం దీనికంటూ అవార్డ్స్ కూడా ఇస్తారండి. మనకి ఎవ్రీ ఇయర్ ఈ యొక్క సాహిత్యం మీద అవార్డ్స్ వస్తాయి కదా.
పండితులు, సాహిత్య పండితులు అని మనకు అవార్డ్స్ ఇస్తారనమాట. ఒక ఇద్దరికి అనమాట. సో, ఎక్కువ వీటి మీద బేస్ అయి ఉంటుంది. ఇదనే కాదు, దీని మీద మనం డెవలప్ చేసుకునే దానికి ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ అని, సెంట్రల్ గవర్నమెంట్‌ని కొంత ఖర్చు అనేది కూడా చేస్తుందనమాట. ఇన్ని కోట్లని ఖర్చు చేస్తుందనమాట. సో, ఇన్ని ఆదాయాలున్నాయి ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజెస్ వల్ల. సో, ఇదండి మెయిన్ థింగ్ ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజెస్ వల్ల. రీసెంట్‌గా కొన్ని లాంగ్వేజెస్ మరాఠీ, పాలి, అస్సామీ, బెంగాలీ అనే లాంగ్వేజెస్ కన్సల్టేషన్‌లో ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయినట్టే. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీవియస్‌గా మనకు తమిళ్, తెలుగు, కన్నడం, మలయాళం, ఒడియా అండ్ సాంస్క్రిట్ అనేది మనకు ప్రీవియస్‌గా నుంచే ఉందన్నమాట. ఇదండి. థ్యాంక్ యూ.